హాయ్ హలో వెల్కమ్ టు పూరా లోకల్. నేను మీ హేమమాలిని. అండ్ ఇప్పుడైతే మీకు చాలా చాలా స్పెషల్ గెస్ట్ అనాలి. సమోసా తింటా శిరీష గుర్తుందా పరేషాన్లో. సో ఇప్పుడు మనతో ఉన్నారు పావని గారు. ఆవిడతో మాట్లాడేద్దాం. హాయ్ హలో. చాలా జోష్ అయితే వచ్చేసింది. శిరీష సమోసా తింటావా? అందరూ ఇస్తూనే ఉన్నారు సమోసాలు, తింటూనే ఉన్నా. సో అందరికీ గుర్తొచ్చింది కదా, ఈరోజు తిరువీర్ గారు బర్త్డే కదా, విష్ చేశారా? చేశాను. సో ఇలా చూడంగానే ఒక్కసారిగా గుర్తుపట్టలేదు. నేను ఎక్కడో చూసాను అనిపించింది. సో వీఆర్ వెరీ గ్లాడ్. అండ్ ఈరోజు మెయిన్ కాజ్ ఏంటంటే ఎన్జిఓస్ కోసం యూ ఆల్ ఆర్ పర్ఫార్మింగ్ ఫ్యాషన్ షో కాబట్టి ఎలా అనిపించింది? ఇంత మంచి కాజ్లో మీరు పార్టిసిపేట్ అవ్వడం ఎలా అనిపించింది? చాలా హ్యాపీగా ఉంది. యాక్చువల్లీ నేను ఫస్ట్ టైం ఫ్యాషన్ కోసం చేస్తున్నాను, యాక్టింగ్ కాకుండా. అండ్ అది ఒక మంచి కాజ్ కోసం, పిల్లల కోసం, వాళ్ళ ఎడ్యుకేషన్ కోసం కాబట్టి చాలా చాలా హ్యాపీగా ఉంది. అండ్ ద క్లోత్స్ ఆర్ ఆల్సో వెరీ బ్యూటిఫుల్. థ్యాంక్స్ టు శ్రవణ్ గారు. అండ్ అందరికీ తెలియని, అంటే అందరికీ తెలుసు, మళ్ళీ నేను చెప్తున్నాను, మన లైక్ శిరీష గారు ఎవరైతే ఉన్నారో, సో ఈవిడ పుష్ప 2లో మనకు కనిపించబోతున్నారు. ఎంటైర్ కథంతా ఆవిడ చుట్టూరు తిరుగుతుందంట. సో అసలు ఈ ఛాన్స్, ఈ లక్కీ ఛాన్స్ ఎలా కొట్టేశారు? నేను ఆల్రెడీ పుష్ప 1లో ఉన్నానండి, కానీ చాలామంది గుర్తుపట్టరు. నేను అల్లు అర్జున్ గారి అన్న కూతురి రోల్ ప్లే చేస్తున్నాను. సో ఆ రోల్కి ఎక్స్టెన్షన్ ఉంటుంది పార్ట్ 2లో. ఈవిడ అన్న తర్వాత అవును కదా అనిపించింది. ఎందుకంటే వీఆర్ ఆల్ ఆ శిరీష దగ్గర అలాగే ఆగిపోయినాం. ఎందుకంటే అది బాగా కనెక్ట్ అయింది. ఈవెన్ దో రీల్స్ కానీ అవన్నీ కూడా వైరల్ అయింది. అప్పుడు ఎలా అనిపించింది యాక్చువల్లీ? అప్పుడు వెంటనే తెలియలేదు. ఇప్పటికీ సంవత్సరం అయిపోయింది రిలీజ్ తర్వాత. ఇప్పటికీ ఎక్కడ ఎవరు చూసినా, టేక్ ఇట్ ఎనీ ప్లాట్ఫామ్, సమోసా తింటావా శిరీష అంటే గుర్తుపట్టిన వాళ్ళు ఎవ్వరూ లేరు. సో చాలా చాలా హ్యాపీగా ఉంది. ఇది ఒక చాలా కల్ట్ మీమ్ అయింది. సో ఐమ్ వెరీ హ్యాపీ టు బీ అ పార్ట్ ఆఫ్ ఇట్. అండ్ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏమున్నాయి? రైట్ నౌ నేను పుష్ప 2కి షూటింగ్ చేస్తున్నాను. అండ్ ప్రశాంత్ వర్మ గారి డైరెక్షన్లో కూడా ఒక సినిమా చేస్తున్నాను. సో ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. అసలు మామూలుగా లేదు. పాన్ ఇండియా మొత్తం ఈవిడ దగ్గరే ఉంది. మొత్తం బ్యాగ్లు వేసుకుని తిరిగేస్తుంది అనమాట పాన్ ఇండియాని. సో అంటే లైక్ ప్రశాంత్ వర్మ గారితో ఎలాంటి రోల్? చెప్పకూడదు, ఇంకా అనౌన్స్ చేయలేదు ప్రాజెక్ట్ అఫీషియల్లీ. బట్ మేము షూటింగ్ ఫినిష్ చేసుకున్నాము. సూన్ యుల్ గెట్ టు నో. సో మీకు నేను అందరినీ అడుగుతున్నాను ఇప్పుడు దాకా ఈ క్వశ్చన్. వండడం వచ్చా? వండితే ఏం బాగా వండుతారు? తినడం వస్తే ఏం బాగా తింటారు? వండుతాను. బేసిక్ వండటం ఇష్టమే నాకు. కొంచెం ఎప్పుడైనా ఫ్రీ టైం ఉంటే వండితే హ్యాపీగా అనిపిస్తుంది నాకు. ఫ్రెండ్స్కి ఎప్పుడైనా వండి పెట్టడం. వెజిటేరియన్ వండుతాను. నాన్ వెజ్ చికెన్ బాగా వండుతాను. చేపల పులుసు కూడా బాగా వండుతాను. మీ ఫేవరెట్? నా ఫేవరెటా చేపల పులుసు. బాబా కొరమీను, పులస ఇలాంటివి చేపల పేర్లు అంతగా తెలీదు. నేను నాన్ వెజ్ తినడం చాలా లేట్గా స్టార్ట్ చేశాను. బట్ బేసిక్ చేపల పులుసు ఆంధ్ర స్టైల్. అది ఆంధ్రనే. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే, మీలాగా అప్కమింగ్ స్టార్స్ ఎవరైతే స్ట్రగుల్ అవుతున్నారో వాళ్ళకి మీరు ఏం చెప్తారు? వాళ్ళకి నేనేం చెప్తాను అంటే, క్లారిటీ ఉండాలి. ఎలాంటి వర్క్ చేస్తున్నాము, ఎలా చేయాలి, మనల్ని మనం ఎలా రిప్రజెంట్ చేసుకోవాలనుకుంటాం, మన క్లారిటీ ఉంటే ఐ థింక్ డెసిషన్ మేకింగ్ ఈజీ ఉంటుంది. అండ్ దే విల్ స్టాండ్ అవుట్ గుడ్. సూపర్ అసలు. అండ్ డ్యూ టు వెరీ షార్ట్ టైమ్ ఐఎమ్ క్లోజింగ్ హియర్. అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ఇట్ వాస్ రియలీ నైస్ టాకింగ్ టు యూ.